సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ 122. దైవం మానవ రూపం, చిరంజీవి ఔదార్యం, సిరికింజెప్పడు శంఖచక్ర యుగముం అన్నట్లుగా తన అర్ధాంగి శ్రీలక్ష్మికి చెప్పకుండానే, శంఖచక్రాలు ధరించకుండానే, తన బంధువులు, స్నేహితులు, సైనిక బలగానికి చెప్పకుండానే విష్ణుమూర్తి తానొక్కడే మనోవేగంతో కదిలి వెళ్ళాడు. మొసలి నోట చిక్కి మృత్యువుకు వెంట్రికవాసిలో నిస్సహాయంగా నిలబడి వేడుకున్న తన ఆశ్రిత భక్తుడు గజేంద్రుడిని రక్షించటానికి హుటాహుటిన విష్ణుమూర్తి తరలి వెళ్లిన వైనాన్ని మహాభాగవతంలోని గజేంద్ర మోక్షంలో పోతన గారు అద్భుతంగా వర్ణించిన తీరిది. అదే రీతిలో ప్రాణాపాయంలో ఉన్న తన అభిమానుల కోసం ఆసుపత్రుల వెంట మెగాస్టార్ చిరంజీవి పరుగులు తీసిన సందర్భాలు ఎన్నో. దైవం మానుష్య స్వరూపం అని నిరూపించిన సంఘటనలు ఎన్నెన్నో. ఎవరికి ఆపద వచ్చినా అది తనకు తెలిసిన వెంటనే వారిని ఆదుకునే మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి ఆపద వస్తే ఊరుకుంటారా, ఉపేక్షిస్తారా? వెంటనే రంగంలోకి దిగడమే కాక ఆయనను హైదరాబాద్కు తీసుకువెళ్లి హాస్పిటల్లో చేర్పించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్ తన వెండితెర వేలుపు బాటలోనే సమాజ సేవలో నిమగ్నమయ్యారు. దొండపాటి చక్రధర్ పేదలకు చేసిన సేవలు అన్నీ ఇన్ని కావు. ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించి ఎన్నో కుటుంబాలను మెగాభిమానుల తరఫున ఆదుకున్న దొండపాటి చక్రధర్ కి ప్రాణాంతర క్యాన్సర్ వ్యాధి సోకింది. గత కొన్నాళ్ల నుంచి దొండపాటి చక్రధర్ అనారోగ్యంతో ఉన్నారన్న విషయం మెగాస్టార్ చిరంజీవి గారికి తెలియగానే మెరుగైన వైద్యం కోసం ఆయన్ని హైదరాబాద్ తరలించారు. ఒమేగా హాస్పిటల్లో చేర్పించారు. అంతేకాదు ఆయన ఉన్న ఆసుపత్రికి సోమవారం సాయంత్రం వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్కడి వైద్యులతో మాట్లాడి పరిస్థితి ఏమిటో తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే చక్రధర్కు అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు కూడా మెగాస్టార్ చిరంజీవి అభయం ఇచ్చారు. నిస్సహాయ స్థితిలో ఉన్న చక్రధర్ బంధువులు, స్నేహితులు, ఇతర మెగాభిమానులందరికీ ఈ విషయం గొప్ప నైతిక స్థైర్యం లభించినట్లయింది. మెగాస్టార్ తన ఔదార్యం చాటుకోవడంలో చక్రధర్ ఉదంతం మొదటిది కాదు, చివరిది అసలే కాబోదు. ఆ మధ్య పెద్దపేగు క్యాన్సర్తో మరణశయ్యపై ఉన్న సీనియర్ జర్నలిస్ట్ వై శ్రీనివాసరెడ్డి అంటే నటి, మంత్రి శ్రీమతి ఆర్కే రోజాకు చిన్నమ్మ కుమారుడైన ఈ శ్రీనివాసరెడ్డికి అవసరమైన అరుదైన రక్తాన్ని ప్రతి 2 రోజులకు 2 ప్యాకెట్లు చొప్పున నెలపాటు అందేలా చూశారు. క్యాన్సర్తో హైదరాబాద్ ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదిలాబాద్కు చెందిన చిన్నారి బాలుడు తన అభిమాని అని, తన పాటలే పాడుతున్నాడని తెలుసుకున్న చిరంజీవి గారు బొమ్మలు, చాక్లెట్లు, పండ్లు తీసుకొని స్వయంగా అక్కడికి వెళ్లారు. ఉబ్బి తబ్బిబ్బైన బాలుడు చెప్పిన తన డైలాగులు విని చిన్నారిని ఉత్సాహపరిచి వచ్చారు. అలాగే చికిత్సకు కావాల్సిన సహాయాన్ని అందించారు. అంతకుముందు మరో సీనియర్ జర్నలిస్టు, ఈ వ్యాసకర్త అయిన పివి రామ్మోహన్ నాయుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే చిరంజీవి గారు స్వయంగా ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. నాడు చిరంజీవి గారు అందించిన నైతిక స్థైర్యం కొండంత అండ అని, మానవ సేవే మాధవ సేవ అని నమ్మడమే కాకుండా ఆచరించే మెగాస్టార్ చిరంజీవి గారి సేవా దృక్పథం మెగా అభిమానులకే కాకుండా మనసున్న వారందరికీ ఆదర్శప్రాయం. సోదరుడు దొండపాటి చక్రధర్ త్వరగా కోలుకోవాలని చిరంజీవి గారి అభిమాన పరివారంలోని వారిగా ఆకాంక్షిస్తున్నాము, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. శుభాకాంక్షలతో పివి రామ్మోహన్ నాయుడు, రవణం స్వామినాయుడు గారి సౌజన్యంతో. Please subscribe our channel.